పగిలిన పడవ 7వ భాగం. 6వ భాగంలో జేన్ రాచెస్పర్ని వదిలి వెళ్ళిపోతుంది. ఒక చిన్న పల్లె చేరి అక్కడ ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. తన మేనత్త మేనమామ పిల్లలైన వాళ్ళని కలుసుకుంటుంది. యాదృచ్ఛికంగా కథ కొనసాగుతుంది. జాన్ రివీర్స్ ఎప్పుడో కానీ నవ్వడు. అతను గంభీరంగా ఉంటాడు తప్ప నవ్వుతున్నట్లు తరచూ కనిపించడు. కానీ ఈరోజు పకపక నవ్వుతున్నాడు, మనసారా నవ్వుతున్నాడు. అదేమిటి అలా కాని పని చేసినట్లు మొహం పెట్టావు? నువ్వు నేరం చేశావని చెప్పటం లేదు, నీకు డబ్బొచ్చింది అని చెప్తున్నాను. అంత డబ్బా? నీకు సరిగ్గా తెలుసా? అంకె తప్పు పడిందేమో. అలాంటిది ఏమీ లేదు. అంకెల్లో కాదు, అక్షరాల్లో 20,000 పౌండ్లని స్పష్టంగా రాశారు. 100 మందికని తయారు చేసిన విందు పదార్థాలు ఒక్క మనిషి ముందు పెట్టి తినమంటే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలానే ఉంది. అటు ఇటు పచారులు చేస్తున్నాను. నా ఆలోచనలు నా నిర్ణయాన్ని నా బుర్ర కంటే వేగంగా పరుగులు పెడుతున్నాయి. అపరిచితులైన ఈ 3 వ్యక్తులు తిండి లేని నాకు నిలువ నీడనిచ్చారు, ఆదరించి బ్రతుకు తెరువు చూపించారు, నాకు స్నేహ మాధుర్యాన్ని చవి చూపించారు. ఈనాడు ఈ 3 నాకు రక్త బంధువులు, నా స్వంతం, నా కుటుంబీకులు. ఈ 20,000 మేం నలుగురం సమంగా పంచుకుంటే మా నలుగురికి ఆనందంగా ఉంటుంది. మా స్నేహం, మా బాంధవ్యం అన్నీ సమంగా ఉంటాయి. నా నెత్తి మించి పెద్ద బరువు తొలగినట్లయింది. ఈ 20,000 బరువు తగ్గింది. ఈ ధనం వారు చుట్టూ వారికి ఆనందాన్ని ఇవ్వబోతోంది. మా మధ్య బాంధవ్యం పటిష్టం కాబోతున్నది. జాన్ రివీర్స్ వైపు తిరిగి, ఈరోజే డయానాకి, మేరీకి రాయండి. ఇద్దరిని వెంటనే రమ్మనమని రాయండి. ఒకసారి డయానా నాతో అంది, 1000 పౌండ్లు చేతిలో ఉంటే కావలసినవన్నీ కొనుక్కొని హాయిగా ఉంటాను అని. ఇప్పుడు 5,000 రాబోతున్నాయి. ఎలా ఖర్చు చేస్తుందో చూద్దాం. ఏమిటంటున్నావు? అడిగాడు. మన నలుగురం ఈ డబ్బుని సమంగా పంచుకుందాం. నీకేం పిచ్చి పట్టిందా? ఈ ఉత్సాహంలో ఇలా అనుకుంటున్నావు. కాస్త నిదానంగా ఆలోచించు. ఆలోచించేందుకు ఏమీ లేదు. ఈ 20,000 మన నలుగురికి సమంగా చెందాలి. నాకు బాబాయ్, మీకు మేనమామ. పోయిన ఆయనకి మీరు పరాయి వాళ్ళు కాదు. నేనెంతో మీరు అంతే. అసలు ఈ 20,000 నేనేం చేసుకోను? నేనొక్కదాన్ని కూర్చుని తింటే ఎప్పటికీ తరుగుతుంది. నేనొకసారి నిశ్చయించుకుంటే నా నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఇంకా మాట్లాడకండి. ఈ డబ్బు న్యాయసమ్మతంగా నీకు చెందాలి. నీకు చెందాలని మీ బాబాయ్ రాశారు. దీంతో నువ్వు సంపన్నురాలివి కావచ్చు. సంఘంలో ప్రతిష్ట, గౌరవం ఇవన్నీ. నాకు నా వాళ్ళు అనేవారు కావాలన్న కోరికే ఎంత తీవ్రంగా ఉందో మీకు చెప్పినా అర్థం కాదు. నాది అన్నది ఇంతదాకా నాకేమీ లేదు. తల్లిదండ్రులు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, అన్నలు లేరు. ఎవరి ప్రేమ ఎరగకుండా ఒంటరిగా బ్రతికాను ఇన్నాళ్ళు. ఇప్పుడు మీరు నాకు దొరికారు, నా బంధువులు. మీతో నా సంతోషాన్ని, సంపదని, ఇంటిని పంచుకుంటాను. మనం అంతా పెద్ద ఇల్లు కొనుక్కొని కలిసుందాం. ఆ తరువాత నేను చాలా వాదించాల్సి వచ్చింది. ఆ 3 ఒప్పించడానికి చాలా శ్రమపడ్డాను. చివరికి నేను అనుకున్నట్లుగానే అన్ని ఏర్పాట్లు జరిగినాయి. చట్టరీత్యా డబ్బు 4 వాటాలు వేశాం. ఆ పల్లెలోనే విశాలమైన ఇల్లు కొనుక్కున్నాం. ఇన్నాళ్లకి నాకు ఇల్లు అంటూ ఏర్పడింది. నాన్న వాళ్ళు లభించారు. అది క్రిస్మస్ వారం. మేము ఒక కప్పు కింద క్రిస్మస్ పండగ జరుపుకున్నాం. ఏ బాధలు లేకుండా, డబ్బుకు తడుముకోకుండా, నిర్లక్ష్యంతో మమ్మల్ని మేము చెడగొట్టుకున్నామనే చెప్పాలి. ఆ పండుగ రోజున బహుమతులు, పాటలు, పానీయాలు, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్నడూ లేని సుఖ సంతోషాలతో గడిపాం. మతగురువు జాన్ ఎన్నడూ కార్యభారంతో తలమునకలై ఉంటూ ఉంటాడు. ఆ చుట్టుపక్కల గ్రామాల వారికి అతను మతగురువు ఒక్కడే కాదు, వైద్యుడు, వారి కష్టసుఖాలని వినే ఆత్మీయుడు. నేను పనిచేస్తున్న స్కూల్కి ఇంకో కొత్త టీచర్ రాలేదు. అందుచేత నేను స్కూల్కి వెళ్తూనే ఉన్నాను. క్రిస్మస్ వెళ్ళిపోయి వసంతకాలం ప్రవేశించింది. వసంత కాలారంభంతో నాలోని అశాంతి, రాచెస్పర్ని చూడాలన్న కోరికే బలీయమైపోతూ ఉన్నది. నాకు అంటూ ఇల్లు ఏర్పడింది. స్వజనులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ నా హృదయం శూన్యవాటికలాగా ఉంది. రాచెస్పర్ క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని నా హృదయం ఆక్రోశిస్తున్నది. లాయర్ బ్రిగ్స్ నా ఆస్తి వ్యవహారాల కోసం నన్ను 2-3 సార్లు కలుసుకున్నారు. అప్పుడు ఆ తరువాత ఉత్తరాల్లో రాచెస్పర్ విషయాలు అడిగాను.
ఎవ్వరికి ఆయన ఎక్కడుంటున్నది తెలియదట. ప్రస్తుతం దేశంలో ఉన్నారో దేశాటన చేస్తున్నారో కూడా తెలియదని జవాబొచ్చింది. ఆ తరువాత మిసెస్ ఫెయిర్ ఫార్ స్పేరా ఉత్తరాలు రాశాను. వాటికి జవాబు రాలేదు. 2 నెలల పాటు జాబుకై రోజు ఎదురు చూశాను. నాకెందుకో ఆదుర్దాగా ఉంది. మనసు కీడుని శంకిస్తూ ఉంది. మళ్ళీ టారన్ఫీల్డ్కి ఉత్తరం రాశాను. ఆ వైపు నుంచి నిశ్శబ్దం తప్ప జవాబు లేదు. 6 నెలలు గడిచాయి. నాలోని ఆశాదీపం సన్నగిల్లి కొడిగట్టిపోతోంది. నా చుట్టూ కటిక చీకటి పరుచుకున్నట్లుంది. ఈ 6 నెలల్లో జాన్ రివీర్స్తో నా పరిచయం అధికం కాజొచ్చింది. అతను తన ఆశయాల గురించి తరచూ చెప్తుండేవాడు. తూర్పు ఖండాలకు వెళ్ళి అక్కడ బీదవారికి సేవ చెయ్యాలని అతని ఆకాంక్ష. ఒక రోజున జాన్ రివీర్స్తో మాట్లాడుతూ తోటలో నడుస్తూ ఉన్నాను. డయానా కిటికీ దగ్గర నిల్చొని మా వంక సాలోచనగా చూస్తూ ఉంది. లోపలికొచ్చాక నా భుజం మీద చేయి వేసి డయానా అడిగింది, జేన్, మా అన్నయ్య నీతో ఏదో దీర్ఘంగా మాట్లాడుతున్నాడు. ఏమిటి? ఈ మధ్య నీ మీద ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడా? లేదు, నన్ను ప్రేమించటం లేదు, కానీ పెళ్లి చేసుకుంటారట. అడిగాడు, నీకు ఇష్టమా అని. జేన్, ఒప్పుకున్నావా? ఒప్పుకుంటే వాడు ఇక్కడే ఉండిపోతాడు. మనందరం ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడ ఉండటానికి కాదు, బయట దేశాలకు వెళ్ళటానికి. మిషనరీలకి భార్య ఉంటే తప్పకుండా అనుమతి వస్తుందట బయట దేశాలకు వెళ్ళటానికి. వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా? జేన్, నువ్వు ఒప్పుకోకు. ఏదైనా సరే వెళ్ళకు. అక్కడ ఎండలకి నువ్వు తట్టుకోలేవు. నేను పెళ్లి చేసుకోనన్నాను. బహుశా జాన్కి కోపం వచ్చి ఉండాలి. కావాలంటే సేవ చేయటానికి తన వెంట వస్తానన్నాను. నువ్వు చెప్పేది మరీ విడ్డూరంగా ఉంది. మీ ఇద్దరూ సరైన పిచ్చివాళ్ళు. మా అన్నయ్య మంచివాడే, కానీ అతనికి ఇతరుల హృదయం అర్థం కాదు. అసలు మనుషులకి మనసులుంటాయని వాడు మర్చిపోయాడు. ఎంతకీ తన చర్చి, తన సేవ తప్ప వాడు లోకాన్ని మర్చిపోతున్నాడు అంది డయానా తీవ్రంగా. జాన్ ఆశయాలని నేను పూర్తిగా విస్మరించలేకుండా ఉన్నాను. రోజులు గడిచిన కొద్దీ అసాధ్యమైనది అనుకున్న అతని ఆలోచన సాధ్యమే అన్న ఊగిసలాట నాలో ప్రారంభమైంది. ఈ జాన్ నా జీవితానికి ఒక పరమార్థం కల్పిస్తానంటున్నాడు. నన్ను 10 మందికి ఉపయోగపడే సేవా మార్గంలో నడిపిస్తానంటున్నాడు. అతని సేవలో నేను పాలు పంచుకుంటే తప్పేమిటి? నేను సరైన మార్గంలో నడవాలి. నా నిర్ణయంలో తప్పటడుగు వెయ్యకూడదు. నాకు సరైన మార్గం చూపించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అది మే నెల ఆఖరి రోజు. ఇంట్లో అందరూ పడుకున్నారు. చాలా రాత్రి దాకా కూర్చొని చదువుకొని అప్పుడే పడుకున్నాను. నిద్ర రావటం లేదు. గాలి ఏదో కొత్త వార్తను తీసుకొస్తున్నట్లు వీస్తోంది. సన్నగా ఏదో మార్పు రాబోతున్నది. నాలోని అణువణువు ఉద్రేకంతో తుళ్ళిపడుతున్నది. నా దేహం రోమాంచితమై విద్యుత్ శక్తి నాలో ప్రవహించినట్లు ఒళ్ళంతా ఒక్కసారి కంపించింది. నేను అలా కదలకుండా కూర్చున్నాను. చుట్టూ గాలి స్తంభించినట్లుగా ఉంది. ఎక్కడి నుంచో ఒక కంఠం జేన్, జేన్ అని పిలుస్తుంది. ఎవరు పిలుస్తున్నారు? నేను ఉలిక్కిపడ్డాను. ఆ కేక ఈ గదిలోంచి కాదు, ఇంట్లోంచి కాదు, తోటలోంచి కూడా కాదు. ఆ పిలుపు స్పష్టంగా విన్నాను. అది ఎక్కడి నుంచి వచ్చింది తెలియటం లేదు. ఆ కంఠం గుర్తించగలిగాను. అది నా యజమాని రాచస్పరిది. ఆయన బాధలో, విచారంగా, వేదనతో నన్ను రమ్మని పిలుస్తున్నారు. అపాయంలో చిక్కుకున్నట్లు పిలుస్తున్నారు. వస్తున్నాను, ఇప్పుడే వస్తున్నాను, నా కోసం ఆగండి అంటూ నా గదిలోంచి బయటికి పరిగెత్తాను. వరండా చీకటిగా ఉంది. తోటలో ఎవ్వరూ లేరు. నిర్మానుష్యంగా ఖాళీగా ఉంది. గాలి క్రిందుగా చెట్ల ఆకుల మధ్య నుంచి నిట్టూర్పును విడుస్తూ పరిగెత్తుతోంది. అంతటా నిశ్శబ్దం. నేను నా గదిలోకి వెళ్ళిపోయి నిద్రపోవటానికి ప్రయత్నిస్తున్నాను. నిద్ర రావటం లేదు. నిద్రపోవటానికి ముందు నేనొక నిర్ణయానికి వచ్చాను. నా హృదయం ప్రశాంతంగా ఉంది. గుండెలు తేలికబడ్డాయి. ఎప్పుడు తెల్లవారుతుందా అన్న ఉత్సాహంతో కళ్ళు మూసుకున్నాను. నాకు తెలియకుండానే కళ్ళు మూతలు పడ్డాయి. జాన్ 1వ తేదీ నిద్రలేచేపటికి కిటికీ అద్దాల మీద వర్షపు జల్లు పడుతూ ఉంది. రాత్రి వినిపించిన కంఠం మళ్ళీ జ్ఞాపకం వస్తూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? లేక ఇది నా మనోవికారమా? భూకంపం వల్ల జైలు కటకటాలు విడిపడినట్లు ఆ పిలుపు నా హృదయ కవాటాలని చీల్చి నా ఆత్మకి విముక్తి కలిగించింది. నేను వెళ్ళాలి. నేను థారన్ఫీల్డ్ హాల్కి వెళ్ళాలి. ఆ ఉదయం పలహారం చేస్తున్నప్పుడు నా ప్రయాణం గురించి చెప్పాను. ఒక 5 రోజుల పాటు ఊరికి వెళ్ళొస్తానని. ఒంటరిగా వెళ్తావా అని అడిగారు వాళ్ళు. అవునన్నాను. నా స్నేహితుడి గురించి తెలుసుకోవటానికి వెళ్తున్నానని చెప్పాను. క్షేమ సమాచారాలు తెలియక ఆదుర్దాగా ఉందని చెప్పాను. డయానా అడిగింది,
నేను పాలిపోయి నీరసంగా కనిపిస్తున్నానట. అందుకని ఒక్కదానివి వెళ్ళగలవా అని ఆదుర్దాగా అడిగింది. పర్వాలేదన్నాను. ఒక్కరిని వెళ్ళగలను అన్నాను. అక్కడితో వాళ్ళు ఊరుకున్నారు. ఆ మధ్యాహ్నం వేళ పల్లెకు దూరంగా ఉన్న రహదారి దగ్గరకు చేరుకున్నాను. అక్కడి నుంచి నేను థారన్ఫీల్డ్ హాల్కి చేరుకోగలను. దూరాన గుర్రపు బగ్గి చప్పుడు. ఇదే బగ్గి 7 ఏడాది క్రితం నన్ను ఈ ప్రాంతానికి తీసుకొచ్చింది. ఆ రోజు నేను కృంగిపోయి ఉన్నాను. దిక్కుతోచక కొట్టుకుంటున్నాను. ఈ ప్రపంచంలో నాన్నవాళ్లు లేని ఏకాకిని. ఆనాడు బగ్గీలో ఎక్కాను. క్రితంసారిలాగా నా దగ్గర ఉన్న అంత డబ్బు వదుల్చుకోలేదు. ఈసారి ముందుగానే టికెట్ కొనుక్కున్నాను. థారన్ఫీల్డ్ హాల్ వైపుగా ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే గూటికి చేరుకుంటున్న పక్షిలా ఉంది నా హృదయం. దూర తీరాలకు తిరిగి తన గూటికి చేరుకునే పక్షిలాగా నా హృదయం ప్రశాంతంగా ఉంది. 36 గంటల సేపు ప్రయాణం చేశాను. నా శరీరం అలసిపోయి ఉంది. 3వ నాటి ఉదయం రాచెస్పర్ సత్రపు గుమ్మంలో బండి ఆగింది. నా గుండెలు ఉద్వేగంతో కొట్టుకుంటున్నాయి. హృదయం రెక్కలు చాచుకుని ఆకాశంలోకి ఎగిరిపోతున్నట్లుగా ఉంది. ప్రయాణపు ఆఖరి దశకొచ్చాను. కనుచూపు మేరలో థారన్ఫీల్డ్ హాలు. నా ప్రయాణం ముగిసింది అనుకున్నాను. పెట్టే సామాను వెనక నుంచి పంపమని ఆ సత్రం దగ్గర దిగాను. ఒకవేళ రాచెస్పర్ విదేశాల్లో ఉన్నారేమో అన్న సందేహం నన్ను బాధ పెడుతున్నది. ఇక్కడ ఈ సత్రంలో వారిని అడుగుదామనుకున్నాను. ఆయన దేశంలో లేరు అని జవాబు చెప్తే అది విని నేను తట్టుకోలేను. కనీసం ఆ భవంతినన్నా కళ్ళారా చూడాలనుకుని ఎవరిని ఏమీ అడగకుండా కాలినడకన బయలుదేరాను. పొలాలకి అడ్డంపడి నడుస్తున్నాను. ఎంత త్వరగా చేరుకుంటానా అన్న ఆతృత. చెట్లు, పచ్చిక బయళ్ళు, పంట పొలాలు అన్నీ ఆ ప్రాతకాలపు సూర్యకాంతిలో మెరిసిపోతున్నాయి. ఈ పరిసరాలన్నీ నన్ను వెచ్చదనంతో ఆహ్వానిస్తున్నాయి. ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ చెట్ల నీడలు, వాటి కొమ్మల మీద కిలకిలా రావాలు, వర్షపు నీటిలో స్నానమాడి శుభ్రపడిన కాలిబాట, ఆ చెట్ల పొదలు దాటుకొని ఆ ఇంటిని ఆనుకొని ఉన్న పళ్లతోటని చూస్తున్నాను. మొదట ఇంటి ముందు భాగం వైపుకు వెళ్తాను. అక్కడి నుంచి ఆయన గది కిటికీ కనిపిస్తుంది. బహుశా ఆ కిటికీలోంచి బయటికి చూస్తూ ఉండొచ్చు, లేక పళ్ళ తోటల మధ్య ఈ ఉదయం వేళ తిరుగుతూనూ ఉండొచ్చు. ఒక్కసారి దూరాన్నించి అయినా సరే ఒకే ఒక్కసారి ఆయన్ని చూడగలిగితే ఎంత బాగుండునో. పళ్ళ తోటల కిందంతా ఎత్తైన ప్రహరీ. ఆ ప్రహరీ ముందు భాగమున గేట్లున్నాయి. ఆ గేట్లలోంచి ఆవరణలోకి వెళ్ళాలి. గేటుకు 2 వైపులా ఎత్తైన రాతి స్తంభాలు. ఈ స్తంభాల్లో ఒక స్తంభం వెనక నుంచొని రహస్యంగా తొంగి చూడవచ్చు. నేను అవతల వారికి కనబడకుండా చూడవచ్చు. తలెత్తి చూశాను, మళ్ళీ చూశాను. నా కళ్ళు నన్ను మోసం చేయటం లేదు. అదిరిపోయి చూస్తున్నాను. నమ్మలేకుండా ఉన్నాను. హుందాగా దర్జాగా నిలబడి ఉన్న ఆ భవనం ఏమైపోయింది? నల్లగా పాడుపడినట్లున్న ఈ గోడలు రాచెస్పర్ నివసించే భవనమా? రాతి స్తంభాల వెనక దాక్కోవలసిన అవసరం లేదు. ఎవరో చూస్తారని భయపడనక్కర్లేదు. ఎవ్వరూ చూడరు. ఆ తలుపుల వెనుక ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ శిథిల ఆలయానికి తలుపులు, దర్వాజాలు లేవు, కిటికీలు లేవు, కిటికీ రెక్కలు లేవు. కనుగుడ్లు పీకేసిన కబోదిలా ఉంది గృహం. ఒకప్పుడు కిటికీలు, దర్వాజాలు ఉన్న స్థలాల్లో ఇప్పుడు పెద్ద పెద్ద కన్నాలున్నాయి. పై కప్పు లేదు. ఆ భవనపు అందము, దర్జా అన్నీ నాశనమైపోయాయి. పైన పొగగొట్టాలు, డాబా పిట్టగోడలన్నీ పడిపోయినాయి. అంతా నిశ్శబ్దం, మృత్యువు వంటి నిశ్శబ్దం. ఆ శిథిలం ఒంటరిగా శోకానికి ప్రతీకలా నిలబడి ఉంది. నా ఉత్తరాలకి ఎందుకు బదులు రాలేదో అర్థమవుతూ ఉంది. గోడలన్నీ నల్లగా మసిబారి ఉన్నాయి. అయితే ఇల్లు మంటలకి ఆహుతైందన్నమాట. ఎలా అంటుకుంది? ఈ శోకమయ దృశ్యానికి వెనక ఎటువంటి కథ ఉండి ఉంటుంది? ఎన్ని ప్రాణాలు ఆహుతైపోయి ఉంటాయి? ఎంత ఆస్తి నష్టమై ఉంటుంది? కాలిపోయి నల్లగా శిథిలమై నిలిచిన దీని యజమాని ఎక్కడున్నాడు? ఈ ప్రశ్నలకి ఎవరు జవాబు చెప్తారు? అసలు ఆ ప్రశ్నల రూపమే భయంకరంగా ఉందే. వీటికి జవాబులు తెలుసుకోవాలి. సత్రానికి తిరిగి వెళ్ళిపోయాను వేగంగా. ఆ సత్రపు యజమాని ఉదయపు కాఫీ పలహారము తీసుకొచ్చినప్పుడు వివరాలన్నీ అడిగాను. పలహారం బల్ల మీద పెట్టి గది తలుపు జారవేసి అతను సాధారణంగా చెప్పటం మొదలుపెట్టాడు. నీకు థారన్ఫీల్డ్ తెలుసు కదూ? అడిగాను. తెలియకపోవడం ఏమిటి? నేను అక్కడే ఉన్నాను ఒకప్పుడు. అలాగా, నేనున్నప్పుడు లేవనుకుంటా. నిన్నెప్పుడూ చూడలేదే. చనిపోయిన రాచెస్పర్ గారి సేవకుడినండి. నేను చికాగ్గా కూర్చున్నాను. గొంతు పెగిల్చుకుని శబ్దం రావడం లేదు. ఏమిటి? ఎవరు? అడిగాను ఊపిరి బిగబట్టినట్లు.
ప్రస్తుతం ఆయన కాదండి, ఈయన తండ్రి హయాంలో ఆ పెద్దాయన దగ్గర పనిచేశాను అన్నాడు. మరి ఈ రాచెస్పర్ థారన్ఫీల్డ్ హాల్లో ఉండటం లేదా అడిగానేమీ తెలియనట్లు. లేదమ్మా, ఇప్పుడు అక్కడ ఉండటం లేదు. మీరు ఈ ప్రాంతాలకి కొత్తవారనుకుంటా, లేకపోతే అసలేం జరిగిందో మీకేం తెలుసుండేది. పోయిన ఆకురాలు కాలంలో ఆ ఇల్లు పూర్తిగా కాలిపోయింది, నాశనమైపోయింది. భయంకరమైన మంటలు, ఇల్లు, ఇంట్లో సామాను, విలువైన అన్ని సామాన్లు మండిపోయాయి. ఆఖరికి ఒక్క సామాను కూడా మిగల్లేదు. అర్ధరాత్రి వేళ అంటుకోవటం చేత ఆర్పటానికి వ్యవధి లేకపోయింది. మిల్కాట్ నుంచి అగ్నిమాపక దళం వచ్చేటప్పటికి అంతా అయిపోయింది, కాలి మసైపోయింది. అర్ధరాత్రి వేళ ఎలా అంటుకుందో కారణమేమిటో తెలుసుకున్నారనుకుంటా. చాలామంది ఊహించుకున్నారు. గొంతు తగ్గించి కాస్త ముందుకు వంగి, ఆ ఇంట్లో పిచ్చిదుందట, పిచ్చి బాగా ముదిరిపోయిందట, ఆ పిచ్చిదాన్ని ఇంట్లో పెట్టి తాళం పెట్టి ఉంచేవారు అన్నాడతను తన రహస్యాన్ని నాతో పంచుకుంటున్నట్లు. అవును, నేను విన్నాను. ఎవరికి కనబడకుండా దాచుంచారమ్మా. అసలు అలాంటి మనిషి ఉన్నట్లు ఎవరికీ తెలియదు. ఏవో పుకార్లు తప్ప కళ్ళతో ఎవ్వరూ చూడలేదు. ఈ రాచెస్పర్ ఆ పిచ్చిదాన్ని బయట దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టారట. ఏడాది క్రితం ఒక విచిత్రమైన విషయం జరిగింది. నా కథ ఎత్తుతాడేమోనని భయంగా ఉంది. అతన్ని ఆ వైపు నుంచి తప్పించాలని. అసలు ఆ పిచ్చి మనిషి ఎవరు అని ప్రశ్నించాను. ఆవిడ రాచెస్పర్ భార్య అని బయటపడింది. అది ఎట్లా బయటపడిందో తెలుసా? ఆ ఇంట్లో ఒక 20 ఏళ్ల అమ్మాయి చదువు చెప్పటానికి వచ్చిందట. ఈ రాచెస్పర్ అసలు మంట ఎలా మొదలైంది? దానికి నేను చెప్పే విషయానికి సంబంధం ఉందమ్మా. ఈ రాచెస్పర్ ఆ అమ్మాయి ప్రేమలో పడ్డారు. నిజానికి ఆ పిల్ల గొప్ప అందగత్తె కాదట, పీలగా పొట్టిగా ఉండేదట. కానీ ఈ రాచెస్పర్ కళ్ళకి అప్సరసలాగా కనిపించిందట. ఆ పిల్లని పిచ్చిగా ప్రేమించాడని చెప్పుకుంటారు. అయితే ఆ పిచ్చిదే నిప్పుకు కారణమని అనుమానపడ్డారా? అవునండి, ఆ పిచ్చిదే చేసింది, సందేహం లేదు. ఆ పిచ్చిది పారిపోకుండా చూసుకోవటానికి ఓ ఆడమనిషిని పెట్టారు. ఆ మనిషి కళ్ళు గప్పి గది తాళాలు తీసుకుని బయటికస్తూ ఉంటుందట. మేడ మీదంతా తిరుగుతూ ఉంటుందట రాత్రిళ్ళు. ఆ రోజు రాత్రి ఈ పిచ్చిది, పూర్వం గవర్నెస్ ఉండేదే, ఆ గదికి నిప్పు పెట్టింది. ఆ గదిలో ఎవరూ లేరు. ఆ పిల్ల వెళ్ళిపోయి 2 నెలలైంది. రాచెస్పర్ ఆ పిల్ల కోసం బాగా వెతికారు. పాపం ఎంత వెతికించినా ఆ పిల్ల కనిపించలేదు. అప్పటినుంచి ఇంచుమించు విరాగిలాగా గడుపుతున్నారు రోజులు. బయటకు వచ్చేవారు కాదు, ఎవరితో మాట్లాడేవారు కాదు. అలా ఆ ఇంట్లో ఒంటరిగా ఉండేవారు. ఆయన ఈ దేశం విడిచి వెళ్ళిపోలేదా? లేదమ్మా. ఎందుకు? అసలు ఇల్లు దాటి బయటకొస్తేనా? రాత్రిళ్ళు మటుకు తోటలో తిరుగుతూ కనబడేవారు. రాత్రిళ్ళు దయ్యం తిరుగుతోంది అనుకునేవారు, ఆయన్ని తెలియనివారు. పాపం చాలా మంచి మనిషి అమ్మా. ఆయనకి ఏ వ్యసనాలు లేవు. తాగుడు, ఆడవాళ్ళు ఇట్లాంటి కాలక్షేపాలు అలవాటు లేదు. పైగా మనిషి కూడా అంత అందమైన వాడు కాదు. కానీ ఆయనకున్న సాహసం, మనోధైర్యం చాలామందికి ఉండదు. ఇల్లు అంటుకున్నప్పుడు రాచెస్పర్ ఇంట్లో లేరా? ఉన్నారమ్మా. ఇల్లంతా కింద పైన మంటలు చుట్టబెడుతుంటే ఆయన పని వాళ్ళందరినీ లేపి స్వయంగా తనే వాళ్ళందరినీ మంటల్లోంచి తప్పించారు. ఆ పైన ఆ పిచ్చి పెళ్ళం గదికి కూడా వెళ్ళారట బయటికి తీసుకొద్దామని. అందరూ వద్దు వద్దని వారిస్తున్నా వినలేదు. ఆ పిచ్చిది పై డాబా ఎక్కి కూర్చుంది. కిందకు రాకేం? నా కళ్ళతో నేను చూశాను. జుట్టు విరబోసుకొని డాబా ఎక్కి చేతులు ఊగిస్తూ అరుస్తూ నిల్చుంది. మనిషి భారీగా ఉంది. ఆ మంటల్లో పొడుగాటి చుట్టూ మెరుస్తూ కనిపించింది. రాచెస్పర్ అటకగది తెరుచుకొని డాబా మీదికెక్కి బెర్తా బెర్తా అని పిలుస్తూ రక్షించటానికి ముందుకెళ్లారు. ఆయన పిలుపు నా చెవుల్లో గింగురుమని వినిపిస్తూనే ఉంది. ఆ పిచ్చిది ఒక వెర్రికేక పెట్టి అంత ఎత్తు నుంచి కిందికి దూకింది. కింద నాపరాళ్ల మీద పడిపోయింది. చనిపోయిందా? ఆహా, చచ్చిపోక అంత ఎత్తు నుంచి రాళ్ల మీద పడేప్పటికీ తల చితికిపోయింది. అబ్బా, భయంకరమైన దృశ్యం. ఒళ్ళు జలధరిస్తున్నట్లుగా భుజాలు కదుపుకున్నాడు. ఆ తరువాత అడిగాను. ఆ తర్వాత ఏముంది? ఇల్లు నేలమట్టమైపోయింది. ఏమీ మిగల్లేదు. ఎవరైనా పోయారా? లేదమ్మా, అలా జరిగినా బాగానే ఉండేది. నాలో రక్త ప్రసారం ఆగిపోయింది. ఏమిటి? ఏం జరిగింది? రాచెస్పర్ ఈ దేశంలో లేడా? ఉన్నారు. ఇంకా ఎక్కడికి పోలేక ఇక్కడే స్థిరపడ్డారు. ఈ మనిషి నన్ను ఏడిపించుకుని తింటే తప్ప అసలు విషయం చెప్పేట్లు లేడు. ఏమై ఉంటుంది? ఆయనకి కూడా మతిస్థిమితం తప్పిందా? పిచ్చివారైపోయారా? అమ్మా, ఆయనంత గొప్ప మనసు అందరికీ ఉండదు. ఎంత సాహసం, ఎంత దయ,
పనివాళ్ళనందరినీ సురక్షితంగా బయటికి పంపిగాని ఆయన ఇల్లు వదలలేదమ్మా. మెట్లు దిగి వస్తుంటే మండుతున్న దూలం మీద పడింది. మనిషి ప్రాణాలతో ఉన్నారు కానీ బాగా దెబ్బ తగిలింది. ఒక కన్ను పూర్తిగా కాలిపోయింది. ఒక చెయ్యి కొట్టేశారు. ఆ తరువాత రెండో కన్ను కూడా కనిపించటం లేదట. పాపం అంత బతికి ఇప్పుడు ఇతరుల మీద ఆధారపడి గడపాల్సి వస్తోంది. కళ్ళు లేవు, చెయ్యి లేదు. ఎక్కడున్నారో నీకు తెలుసా? ఇక్కడికి 30 మైళ్ళ దూరంలో ఆయనకో ఇల్లుంది. అది పెద్ద ఆయన కాలంలో కట్టిన ఇల్లు. చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు. నిర్మానుష్యంగా ఉంటుంది. ఆయనతో ఎవరున్నారు? బండివాడు, అతని భార్య ఉంటున్నారు. పనివాళ్ళనెవ్వరినీ వద్దన్నారు. ఎవ్వరినీ ఆ చుట్టుపక్కలకి రానివ్వరు. ప్రపంచంతో సంబంధం లేకుండా. ఇక్కడేదన్నా బండి దొరుకుతుందా? ఎంత డబ్బైనా ఇస్తాను. ఎవరన్నా బండి కడతారేమో కనుక్కో. ఎందుకమ్మా? నా బండి ఉంది, నేను తీసుకెళ్తాను. అయితే త్వరగా కట్టు. మనం వెంటనే బయలుదేరాలి. చీకటి పడకముందే చేరుకోవాలి. ఆ ఇల్లు నిర్మానుష్యమైన అడవిలో ఉంది. రాచస్పర్ తండ్రి కాలంలో విడిది కని ఈ ఇల్లు కొన్నారు. వేటాడుతూ 1-2 రోజులు అక్కడుండేవారట. ఆ ఇల్లు నెలల తరబడి మూతబడి ఉండేది. తండ్రి మరణానంతరం ఇంచుమించు అడవిలో వేటకని వచ్చిన వాళ్ళు లేరు. ఆ ఇంట్లో ఉన్నవారు లేరు. అడవి దట్టంగా పెరగలేదు. అందులో జంతువులు లేవు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా రాలిన ఆకులతో నిండి ఉంది. చెట్లు కూడా అస్తవ్యస్తంగా ఎదిగి ఉన్నాయి. బండి వెళ్ళడానికి అనువుగా లేదు. అందుకని బండి దిగి నడుస్తూ వచ్చాను. చెట్ల మధ్యన సన్నగా కాలిబాట. ఆ బాటలోంచి చూస్తే ఇల్లు కనిపిస్తుంది దూరానికి. ఆ మునిమాపు వేళ్లలో ఆకాశం నుంచి పాదరసం బుడ్లు వేలాడుతున్నట్లుగా ఉన్నాయి. ఆ ఇంటికి 2 వైపులా పైనున్న గుళ్ళ వంటి కట్టడాలు, కిటికీల పైన పిచ్చి తీగలు పాకి ఉన్నాయి. చుట్టూ పూల మొక్కలు లేవు. పచ్చగా మొలిచిన గడ్డి లేదు. ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు. ఈ ఇంటిని, ఈ ప్రాంతాలని ఎవరు శ్రద్ధ వహించక వదిలేశారు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. నిర్మానుష్యంగా విసిరేసినట్లుంది ఇల్లు. గుమ్మం దగ్గరికెళ్ళి తలుపు తట్టాను. బండితోలే జాన్ భార్య మేరీ తలుపు తీసింది. మేరీ, ఎలా ఉన్నావు? పలకరించాను. మేరీ నా వంక నమ్మలేనట్లు చూస్తోంది. దయ్యాన్నో భూతాన్నో అన్నట్లు భయంగా చూసి, మీరు నిజంగా మీరేనా? ఇంత పొద్దుపోయాక ఈ అడవి ప్రాంతానికి ఎలా వచ్చారు? అడిగింది ఆశ్చర్యంతో. మేరీ వెనకాల వంటింట్లోకి వెళ్ళాను. జాన్ నిప్పు సెగ ముందు కూర్చొని చలి కాచుకుంటున్నాడు. నా పరిస్థితి వివరిస్తూ థారన్ఫీల్డ్ హాల్లోని దుర్ఘటన గురించి ఆ రోజునే విన్నానని, వెంటనే బయలుదేరి వచ్చానని చెప్పాను. ఈ రాత్రి ఇక్కడే ఉంటానని చెప్పాను. జాన్ వెళ్ళి నా పెట్టి తీసుకొచ్చాడు. ముందు హాల్లోంచి గంట మోగింది. మేరీ, నువ్వు లోపలికెళ్ళినప్పుడు మీ యజమానితో చెప్పు. కలుసుకోవటానికి ఎవరో వచ్చారని. పేరు చెప్పకు. ఆయన చూస్తారనుకోను. ఎవరొచ్చినా వీల్లేదంటున్నారు. మాట్లాడారంటూ హాల్లోకి వెళ్ళింది. తిరిగొచ్చాక అడిగాను ఏమన్నారని. మీ పేరు, మీ పని వివరాలు కనుక్కురమ్మన్నారు అంటూ గ్లాసులోకి నీళ్లొంపి కొవ్వొత్తి వెలిగించి పళ్ళెంలో పెట్టి ఆ 2 తీసుకెళ్ళిపోతున్నది. వేటి కోసమే పిలిచారా? అవును, సాయంత్రం అయితే దీపం వెలిగించమంటారు. కళ్ళు కనిపించకపోయినా దీపం కావాలంటారు. నా చేతికి నేను పట్టుకెడతాను అని మేరీ చేతుల్లోంచి పళ్ళెం తీసుకున్నాను. చేతి పళ్ళెం వణుకుతోంది. నా గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి. మేరీ హాలు తలుపు తెరిచింది. నేను లోపలికెళ్ళాను. ఆ హాలు చీకటిగా మసకమసకగా ఉంది. ఆ గుడ్డి మనిషి గోడకి ఆనుకొని నిల్చుని ఉన్నారు. నిప్పు సెగకి దగ్గరగా. ఆ నిప్పు ఎర్రగా కాంతివంతంగా లేదు. అది ఆరిపోతూ ఉంది. చుట్టూ బూడిద రాలి ఉంది. ఆ పక్కనే పైలట్ ఒక పక్కగా పడుకునుంది. దారికి అడ్డంగా. అయితే యజమాని తొక్కేస్తారేమో అన్నట్లు. పైలట్ తలెత్తి చూసి గబాల్న ఒక్కసారి నా మీదికి దూకాడు. మొరుగుతూ ఇంచుమించు నేను కింద పడిపోతానేమో అన్నంత విసురుగా మీద పడ్డాడు. చేతిలో పళ్ళెం పడిపోకుండా నిలదొక్కుని ఆ పక్క బల్లం మీద పళ్ళెం ఉంచి పైలట్ తల మీద రాస్తున్నాను. పైలట్ తోక గబగబా ఊగిస్తోంది ఆనందంతో. కళ్ళు ఉన్న మనిషిలా నా రాకను చూడగలిగినట్లు తలుపు వైపుకు తిరిగి, మేరీ, నీళ్ళియ్యి అన్నారు చెయ్యి జాపి. మేరీ వంటింట్లో ఉంది. చెయ్యి అలాగే గాల్లోకి చాచి వెతుకుతున్నట్లు అటూ ఇటూ ఊపారు. నేను దొరకలేదు. దూరంగా ఉన్నాను. ఎవరు అడుగుతున్నారు. జవాబు చెప్పు. ఎవరు? మళ్ళీ మాట్లాడు గద్దించినట్లు అడుగుతున్నారు. పైలట్కి నేనెవరో తెలుసు. జాన్కి, మేరీకి నేను ఇక్కడ ఉన్నానని తెలుసు.
ఇప్పుడే ఇంతకు ముందే వచ్చాను. భగవంతుడు కరుణించాడా లేక ఉత్త కంఠస్వరమా? ఎక్కడున్నావు? నిన్ను పట్టుకు చూడని. ఎవరు నువ్వు ఎవరివైనా కానీ ఒక్కసారి తాకి చూస్తాను. గాలిలో వెతుకుతున్న చేతిని నా 2 చేతులతోనూ పట్టుకున్నారు. ఇవి ఆమె వేళ్ళు, చిన్నగా సన్నగా ఉన్న మృదువైన ఆమె వేళ్ళు. ఒక్క వేళ్లేనా? మనిషి ఏది? మనిషంతా ఉండాలే. ఆయన కంఠం హెచ్చు స్థాయిలో ఉద్రేకంగా ఉంది. నా చేతులు, భుజాలు, నడుం అన్నీ ఆ కుడి చెయ్యిలో చుట్టబడినాయి. నువ్వు జేన్వి కదూ? నిజంగా జేన్వా? ఈ నడుం, ఈ ఆకారం జేన్దే. ఇదిగో ఇది జేన్ కంఠం. జేన్ ఇక్కడే మీ ముందు ఉంది. ఆమె గుండెలు, శరీరం అన్నీ మీ దగ్గరున్నాయి. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? మీకు దగ్గరగా ఉన్నాను. మళ్ళీ మీ దగ్గరికి చేరుకున్నాను. ఆయన నన్ను దగ్గరగా హత్తుకున్నారు. జేన్, జేన్ అని తృప్తి లేనట్లు మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నారు. మిమ్మల్ని వెతికి పట్టుకున్నాను. తిరిగి పొందగలిగాను. మీ దగ్గరకు వచ్చేశాను అన్నాను. నిజమా? ఇది నిజమని నమ్మలేకుండా ఉన్నాను. నాకు బాధల నుంచి, నరకం నుంచి విముక్తి లభించిందా? భగవంతుడు నా కష్టానికి ప్రతిఫలం ఇచ్చాడా? జేన్, నిన్ను అనేకసార్లు గుండెలకి హత్తుకున్నాను. నువ్వు నన్ను విడిచి వెళ్ళవు అని నమ్మాను. ప్రతిసారి అది కల అని తేలిపోయింది. ఇది కల కాదా? చెప్పు, నేను కలగంటున్నానా? అడుగుతున్నాడు. మిమ్మల్ని విడిచి వెళ్ళను. ఈ రోజు నుంచి మీ దగ్గరే ఉంటాను. ఎప్పుడూ విడవను అనే చెబుతుండేది. కానీ కళ్ళు తెరిచేటప్పటికీ నేను ఒంటరిగా, ఏకాకిగా మిగిలిపోయేవాడిని. జేన్ వెళ్ళిపోయే ముందు ఒక్కసారి ముద్దు పెట్టుకో, ఒకే ఒక్కసారి వేడుకుంటున్నాడు. ఆయన చెప్పినట్టు చేశాను. నుదుటి మీద పడుతున్న ఒత్తైన జుట్టుని పైకి తోస్తూ, నువ్వు నిజంగా జేన్వేనా? నువ్వు నిజంగా నా కోసం వచ్చావా? నా దగ్గరికి వచ్చావా? అడుగుతున్నాడు. వచ్చాను అన్నాను 3 అక్షరాల్లో. నువ్వు బ్రతికే ఉన్నావా? ఏ రోడ్డు పక్కనో చచ్చిపోయి పడిపోలేదా? దిక్కులేనట్లుగా దేశదిమ్మరివి అవ్వకుండా ఉన్నావా? లేదు, నేను స్వతంత్రురాలిని అన్నాను. స్వతంత్రురాలివా? అంటే ఏమిటి? మదిరియాలో ఉన్న మా బాబాయి చచ్చిపోయాడు. ఆయన పోతూ నాకు 5,000 పౌండ్లు రాశారు. అయితే నువ్వు నిజంగానే జేన్వై ఉంటావు. నా కలల్లో ఈ విషయాలు లేవు. జేన్, నీ కంఠం వింటుంటే నా హృదయం పొంగిపోతున్నది. పునర్జన్మ కలిగినట్లుంది. అయితే నువ్వు ధనవంతురాలివన్నమాట, అవునా? అవును, నాకు కావలసినంత డబ్బుంది. మీ ఇంట్లో మీతో ఉండనివ్వకపోతే మీకు దగ్గరగా ఇల్లు కట్టుకుంటాను. అప్పుడు మీరు నా ఇంటికి వచ్చి కూర్చోవచ్చు. జేన్, నీకు డబ్బుంది, వయసుంది. అలాంటప్పుడు ఈ ముసలివాడితో, ఈ గుడ్డివాడితో కబుర్లేముంటాయి? ఎందుకుండవు? చాలా ఉంటాయి. మీరు వద్దు అని నిరాకరిస్తే తప్ప. లేకపోతే నేను మీకు కళ్ళుగా, చేతులుగా ఉపయోగపడతాను. మీకు చదివి వినిపిస్తాను. మీ పనులు చేస్తాను. మీరలా విచారంగా ఉండకూడదు. ఇంకెప్పుడు మిమ్మల్ని వదలను. ఒంటరిగా ఉండనివ్వను. నేను బ్రతికి ఉన్నంతకాలం మీతోనే ఉంటాను. కానీ జేన్, నేను పూర్వపు మనిషిని కాను. పరిస్థితులు తారుమారైనాయి. కండ్లు లేని కబోదిని, ఎందుకు పనికిరాని జంతువు వంటివాడిని. నేను వేళాకోళం చేయటం మొదలుపెట్టాను. అయితే మిమ్మల్ని మనిషిగా చేసేస్తాను. ఇదిగో మీ జుట్టు చూడండి, జూలులాగా ఎలా ఎదిగిందో. ముందు ఇవన్నీ మార్చేస్తాను. జేన్, నీకు అసలు సంగతి తెలియదు. చెయ్యిలేని అవిటివాడిని. ఈ అవిటివాడిని నువ్వు భరించగలవా? అంటూ కోటులో దాచుకున్న తన ఎడం చేతిని బయట తీసి చూపించారు. అరిచెయ్యి లేదు. చెయ్యి మొండిగా ఖాళీగా ఉంది. నిజమే, మీకు కళ్ళు లేవు, చెయ్యి లేదు, ముఖం మీద కాలిన మచ్చలున్నాయి. వీటన్నింటినీ చూస్తే జాలిగానే ఉంది. కానీ అన్నింటికంటే జాలి పడవలసిందేమిటో తెలుసా? నా ప్రేమ. నన్ను గురించి జాలి పడండి. ఎందుకంటే మిమ్మల్ని వదిలి ఉండలేను. నా ప్రేమ పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. ఈ ప్రమాదం గురించి నేను తప్పించుకోదలుచుకోలేదు. మిమ్మల్ని నా ప్రేమతో కట్టేస్తాను, సరేనా? జేన్, నన్ను చూసి అసహించుకుంటావనుకున్నాను. దూరంగా వెళ్ళిపోతావనుకున్నాను. అలా అనుకున్నారా? అయితే మీకు నా గురించి ఏమీ తెలియదన్నమాట. మీకు తెలిసింది ఇంతేనా? ఉండండి, ముందు నిప్పు సరి చెయ్యనివ్వండి. ఇక్కడంతా బూడిద. ఇప్పుడు ఎలా ఉంది? కాంతిగా ఉందా? అడిగాను. ఉంది. నా కుడి కన్ను కొద్దిగా కనిపిస్తోంది. ఎర్రగా కాంతి కాస్త కాస్త కనిపిస్తోంది. దీపం వెలిగించటం తెలుస్తోందా? కొద్దిగా మసకమసగ్గా మబ్బుల వెనక కాంతిలాగా కనిపిస్తోంది. సాయంత్రం పూట భోజనం ఎన్నింటికి చేస్తారు? సాయంత్రం పూట తినటం మానేశాను. అదెలా? నాకు ఆకలవుతోంది. నాతో పాటు మీకు ఆకలి వెయ్యాలి అంటూ మేరీని పిలిచి భోజనం తెమ్మన్నాను. ఈ లోపల గదంతా సర్ది శుభ్రం చేశాను.
భోజనం చేస్తున్నంతసేపు మాట్లాడుతూనే ఉన్నాను. నాకు ఈయన దగ్గర సంకోచం లేదు, భయంగానూ లేదు. నీటి ఊడల కబుర్లు ఊదుతూ ఉంటాయి. ఆయన సమక్షంలో నాలోని చాకచక్యం, మాటకారితనం అన్నీ ఆయన సమక్షంలో పక్షుల్లా ఎగురుతాయి. ఆయన దగ్గర నాకు ఒక పరిపూర్ణత, ప్రశాంతత లభిస్తాయి. ఆయన ఎదుట ఉంటే నేను ప్రాణంతో ఉన్నట్లు, నా జీవిత గమ్యం చేరుకున్నట్లు అనిపిస్తోంది. ఆయనకి కళ్ళు కనిపించకపోయినా ఆ ముఖంలో నవ్వు దోబూచులాడుతోంది. ఆనందం నృత్యం చేస్తోంది. సంతోష తరంగాలు ఆయన ముఖంలో గల మొరటుతనాన్ని, బాధలకి ప్రతినిధులైన రేఖలని తుడిచేస్తున్నాయి. మృదువుగా, మెత్తగా ఉంది ఆయన ముఖం. భోజనం అయ్యాక ఆయన ఎన్నో ప్రశ్నలు వేశారు. నేను ఇన్నాళ్ళు ఎక్కడుంది, ఎలా ఉంది అడిగారు. నేను తను ఉన్న చోటు ఎలా కనుక్కోగలిగానో తిరిగి తిరిగి అడిగి చెప్పించుకున్నారు. చాలా పొద్దుపోయింది. ఇటువంటి కబుర్లు చెప్పుకోవటానికి ఎంతో వ్యవధి ఉంది. కాలమంతా మా ముందు పరుచుకునుంది. పడుకునేందుకు వెళ్ళటానికి లేచాను. జేన్, నన్ను పెళ్లి చేసుకుంటావా అడిగారు రాచెస్పర్. చేసుకుంటాను. నేను గుడ్డివాడిని, బీదవాడిని. ఒక చెయ్యి పుచ్చుకొని నువ్వు నన్ను నడిపించాలి. ఆఖరికి 2 చేతులు కూడా లేనివాణ్ణి. చేసుకుంటాను. అవిటివాడిని, నీకంటే 20 ఏళ్ళు పెద్దవాడిని. నా మీద నువ్వు ఆనుకోవటానికి బదులు నువ్వు నా బరువు, భారం మొయ్యాలి. పర్వాలేదు, మోస్తాను. నీకు జ్ఞాపకం ఉందా? మన తోటలో అడవిపోక చెట్టు, 2గా చీలిపోయిన చెట్టు. నేను ఆ విరిగిన వృక్షం వంటి వాడిని. నువ్వు వికసించబోతున్న లేత మొగ్గవి. ఈ కూలిపోయిన చెట్టును కట్టుకొని ఏం సుఖపడతావు? మీరు కూలిపోయిన చెట్టు కాదు, పచ్చగా నిండుగా ఉన్న వృక్షం వంటివారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వేళ్ల నుంచి కొత్త చిగుళ్ళు ప్రాణం పోసుకుంటాయి. అవి మిమ్మల్ని అడిగి చిగురించవు. మీలోని శక్తి వాటికి జీవం పోస్తుంది. అందుకే ఆ వేళ్ళు మిమ్మల్ని ఆశ్రయించుకొని ఉండేది. మిమ్మల్ని ఆశ్రయించుకొని మీతో ఉండటమే నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. అడవి పోక చెట్టు మీరైతే ఆ కొత్త చిగుళ్ళు నేను. జేన్, ఎన్ని రాత్రిళ్ళు, ఎన్ని పగళ్ళు నీకోసం ఆరాటపడ్డానో తెలుసా? కొద్ది రోజుల క్రితం ఇక బ్రతకలేను అనుకున్నాను. ఈ ఒంటరితనం, నువ్వు లేకుండా ఈ జీవితం, ఇవి భరించలేకపోయాను. ఇక నాకు శక్తి లేదనిపించింది. నీకోసం నీ పేరు పెట్టి ఈ కిటికీలో కూర్చొని పిలవటం మొదలుపెట్టాను. బహుశా నా పిలుపు నీకు వినపడి ఉంటుంది. మన దేహాలు వేరైనా ఆత్మలు మాట్లాడుకొని ఉంటాయి. నా పిలుపు విని నీ హృదయం స్పందించి ఉంటుంది. జేన్, ఇక మనం ఎన్నటికీ దూరం కావద్దు. మనం ఇద్దరం కాదు, ఒక్కళ్ళమే. ఆయన మాటలు వింటున్నాను. నా మనసు ప్రశాంతంగా ఉంది. చాలా తృప్తిగా ఉంది. ఆయన చెయ్యి నా భుజాల మీద ఉంచుకొని గదిలోకి దారి చూపిస్తూ తీసుకెళ్లాను. ఆ తరువాత మేము పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి అతి సాధారణంగా, ఆర్భాటం లేకుండా జరిగింది. మత గురువు, ఆయన గుమాస్తా, వధూవరులు తప్ప ఎవ్వరూ లేరు. చర్చి నుంచి వచ్చాక నేను వంట ఇంట్లోకి వెళ్ళాను. అక్కడ మేరీ వండుతోంది. జార్జ్ నిప్పుసెగ దగ్గర కూర్చొని ఏదో శుభ్రం చేస్తున్నాడు. మేరీ, నేను మీ యజమానిని పెళ్లి చేసుకున్నాను అన్నాను. ఇది ఆశ్చర్యపడవలసిన విషయం కాదన్నట్లుగా విని ఊరుకుంది మేరీ. అసలు సృష్టిలో వారికి ఏదీ వింతగా కనిపించదు. అన్నింటినీ సర్వసహజంగా తీసుకునే మనస్తత్వం ఆ దంపతులది. అలాగా మీ ఇద్దరూ బయటికెడుతుంటే షికారు కనుక్కున్నాను. పెళ్లి చేసుకోవటానికి అని అనుకోలేకపోయానంది మేరీ. ఈ కూర కాదు, ఆ కూర అన్నంత సాధారణంగా. జాన్ మటుకు ఈ చెవి నుంచి ఆ చెవి దాకా నవ్వుతూ, నాకు అయ్యగారి స్వభావం బాగా తెలుసు. అసలు ఇంతసేపు ఆగుతారని అనుకోలేదు. మీరొచ్చిన వెంటనే పెళ్లి చేసుకుంటారనుకున్నాను అన్నాడు. జాన్ చేతిలో 5 పౌండ్ల నోటు పెట్టి, మీ అయ్యగారు మా పెళ్లి బహుమతిగా మీకిమ్మన్నారు అన్నాను. వంటింటి తలుపు మూసి ముందు హాల్లోకి వస్తున్నాను. వెనక నుంచి జాన్ కంఠం, ఈ గొప్పింటి ఆడవాళ్ల కంటే ఈమె చాలా నయం. ఆయన కళ్ళకి ఈమె అప్సరసలాగా కనిపించింది. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవటం తప్ప వేరు దారి లేదు. నా పెండ్లయ్యి 2 ఏళ్లైంది. ఆ 2 ఏళ్లలో నా భర్తకి కనుచూపు రాలేదు. ఒక విధంగా ఆయన అంధత్వం మమ్మల్ని చాలా దగ్గరకు తీసుకొచ్చింది. నా ద్వారా ఆయన ప్రకృతిని చూసేవారు. సూర్యోదయం, సూర్యాస్తమయాలు, పచ్చని చెట్లు నా కంటి ద్వారా చూసేవారు. పుస్తకాలు నా కంటితో చదివేవారు. ఆయన కోసం నేను ప్రతిదీ చూసేదాన్ని. అలా చూడటంలో నాకు విసుగు, విరామం ఉండేది కాదు. చూసిన ప్రతిదీ ఆయనకి చెప్పటంలో నా ఆనందం ఇమిడి ఉంది. ఒక ఉదయం వేళ ఆయన ఉత్తరం చెప్తుంటే నేను వంగి రాస్తున్నాను.
ఆయన నా పక్కకొచ్చి నా భుజాల మీదకి వంగి, జేన్, నీ మెళ్ళో మెరిసే వస్తువు ఏదన్నా ఉందా అడిగారు. నా మెళ్ళో బంగారు గొలుసు వేసుకున్నాను. అవును అన్నాను నేను. ఈరోజు లేత నీలం గౌను తొడుక్కున్నావు కదూ అడిగారు. నేను లేత నీలం గౌను వేసుకునున్నాను. ఈ మధ్య కొన్నాళ్లుగా ఆయన కళ్ళ ముందున్న మసక పొర తగ్గిపోయినట్లు అనిపిస్తోంది. కంటి ముందున్న ఆ పొర కరిగినట్లు అనిపిస్తోందట. ఆ తర్వాత ఆయన లండన్ తీసుకువెళ్ళి వైద్యం చేయించాను. క్రమంగా ఆయన కుడికన్ను కనబడటం ఆరంభించింది. మా తొలి సంతానం పుట్టిన ఆ పసిగుడ్డుని ఆయన చేతుల్లో ఉంచినప్పుడు ఆ పసివాని కళ్ళు నల్లగా తన కళ్ళ వలె ఉన్నాయని, తన పోలికలే తన కొడుకి వచ్చాయని గుర్తించగలిగారు. వాడి కళ్ళు నల్లగా తళతళ మెరుస్తున్నాయి. ఆయన కళ్ళలాగానే ఆయన ఇప్పుడు ఎవరి సాయం లేకుండా నడవగలుగుతున్నారు. ఎవరూ చెయ్యి పుచ్చుకుని తోటలోకి తీసుకెళ్ళక్కర్లేదు. ఆయనంతటా ఆయన వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు ఆయన దృష్టికి ఆకాశం ఖాళీగాను, నేల శూన్యంగానూ కనిపించటం లేదు. జీవితాన్ని ప్రదీప్తం చేస్తున్నాయి. సమాప్తం. పగిలిన పడవ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.